నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం చరిత్ర కన్నీళ్లు పెట్టుకునే ఓ దుర్ఘటన ఎప్పుడు గుర్తొచ్చినా ఓ క్షణం గుండె ఆగినంత భయం పుట్టించిన ప్రమాదం అది ఫ్లైట్ యాక్సిడెంట్ కు కారణం ఇదే అంటూ చాలా అనుమానాలు అభిప్రాయాలు వినిపించాయి అయితే విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక అయితే బయటపెట్టింది ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇంతకీ రిపోర్ట్లో ఏముంది ప్రమాదం జరిగిన రోజు కాక్పిట్లో ఏం జరిగింది పైలట్లు ఏం మాట్లాడుకున్నారు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా దర్యాప్తులో తేలిందేంటి ఫ్యూయల్ కట్, కాక్పిట్ లో కన్ఫ్యూజన్, ఇంజన్లు షట్ డౌన్, కూలిన విమానం. ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక. రిపోర్టులో సంచలన విషయాలు బహిర్గతం. టేకాఫ్ నుంచి ఫ్లైట్ క్రాష్. ఆ రోజు ఏం జరిగింది? ప్రమాదం వెనక కుట్రకోణం ఏమైనా ఉందా? కాక్పిట్ లో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు? ఏఏఐబి నివేదికలో బయటపడింది ఏంటి? దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక బయటకు వచ్చింది. టేకాఫ్ నుంచి క్రాష్ వరకు అసలేం జరిగిందని అధికారులు బయటపెట్టారు. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కేవలం 32 సెకండ్లలోనే కుప్పకూలింది. విమానంలో ఉన్న ఒక వ్యక్తి మాత్రమే బ్రతికాడు. జూన్ 12 మధ్యాహ్నం 1:37 ఫ్లైట్ టేకాఫ్ కాగా 1:38 గాల్లోకి లేచింది. 1:38 180 నాట్స్ స్పీడ్ అందుకుంది. ఆ తర్వాత క్షణమే ఇంజన్ 1, ఇంజన్ 2కు చెందిన ఇంధన స్విచ్లు రన్ నుంచి కటాఫ్ పొజిషన్కు మారాయి. పరిస్థితి అర్థం చేసుకున్న పైలట్ 1:39 మేడే 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 అనే సందేశాన్ని పంపించారు. 1:39 డేటా రికార్డింగ్ ఆగిపోయింది, అంటే క్రాష్ అయింది. ఇలా 32 సెకండ్లలో అంతా మారిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు ప్రాథమిక నివేదిక బయటకు వచ్చింది. విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు నివేదిక కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేయగా కీలక అంశాలు తెలిశాయి. ఘటనపై దర్యాప్తు జరిపిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 15 పేజీల ప్రాథమిక నివేదిక సమర్పించింది. 2 ఇంజిన్లు పనిచేయకపోవడంతోనే ఫ్లైట్ కూలిపోయిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజన్లు పనిచేయడం మానేశాయి. ఇంజన్లు పవర్ కోల్పోగానే ఆటోమేటిక్ గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ అయింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఏఏఐబి దగ్గర ఉంది. వెంటనే ఇంజన్లు రీస్టార్ట్ చేయడానికి పైలట్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంజన్ 1 రికవర్ అయినా ఇంజన్ 2 మొరాయించడంతో 32 సెకండ్లలోనే విమానం కూలిపోయింది. క్షణాల వ్యవధిలో విమానంలోని పరిస్థితులు కాక్పిట్లో గందరగోళానికి కారణమయ్యాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ పైలట్ల మధ్య సంభాషణల్ని రికార్డ్ చేసింది. ఇంజన్లకు ఇంధనాన్ని ఎందుకు నిలిపేశామని ఒక పైలట్ అడగగా తానేం చేయలేదని మరో పైలట్ చెప్పడం రికార్డయింది. అయితే ఈ చర్యకు కారణాలు ఏంటనేది ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. సాధారణంగా బోయింగ్ 787 ఇంధన నియంత్రణ స్విచ్లు ఆఫ్ కావు. దీనిని మార్చాలంటే పైలట్ రన్ నుంచి కటాఫ్ కు మార్చాల్సి ఉంటుంది. ఇంజన్ 1, ఇంజన్ 2 కోసం స్విచ్లు దాదాపు 2 నుంచి 3 అంగుళాల దూరంలో ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా మార్చితే తప్ప ఇంధనాన్ని నియంత్రించడం సాధ్యం కాదని ఏవియేషన్ నిపుణులు చెప్తున్నారు.
అయితే సెకండ్ల వ్యవధిలోనే కటాఫ్ అవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 1980లో డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన ఓ పైలట్ విమానం గాల్లో ఉండగా ఇంధన సరఫరాను పొరపాటున నిలిపివేశాడు. విమానం చాలా ఎత్తులో ఉండడంతో మళ్లీ ఇంధన సరఫరాను కొనసాగించడానికి సమయం దొరికింది. ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మాత్రం విమానం చాలా తక్కువ ఎత్తులో వెళ్తోంది. ఇంధన సరఫరాను మళ్లీ కంటిన్యూ చేసే టైం లేకపోయింది. విమానం కేవలం 32 సెకండ్లు మాత్రమే గాల్లో ఉంది. తర్వాత కింద పడి పేలిపోయింది. అదే కనుక వాళ్ళకు హైట్ ఉండి టైం ఉండేది ఉంటే ఈ 2 ఇంజన్స్ ఫెయిల్ అయినా కానీ ర్యాట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటారు. ఆ 2 ఇంజన్స్ ఫెయిల్ కాగానే ర్యామ్ ఎయిర్ టర్బైన్ వస్తుంది అనమాట. వచ్చి అది హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇట్లా రెస్టోర్ చేస్తుంది. దాంతో ఏపీయూ కూడా స్టార్ట్ అవుతుంది. ఏపీయూ అంటే యాక్సిలరీ పవర్ యూనిట్ అంటారు. అది స్టార్ట్ అయ్యే వరకు దాంతో వీళ్ళకు కంప్లీట్ సిస్టమ్స్ లైవ్ వచ్చేసాయి. దాంతో 2 ఇంజన్లు వీళ్ళు అక్కడ రిలైట్ అంటాం, అంటే మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే అక్కడ టైం ఉండేది ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. హైట్ ఉండాలి, టైం ఉండాలి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ హైట్ లేదు, టైం లేదు. కానీ ఇప్పుడు ర్యాట్ అనేది ఏదైతే ర్యామ్ ఎయిర్ టర్బైన్ బయటపడ్డదో అది బయటపడ్డదంటే ఏంది, 2 ఇంజన్లు ఫెయిల్ అయినట్టు. అదొక ప్రూఫ్. విమానంలో ఫ్యూయల్ క్లీన్ గానే ఉందని, ఎలాంటి కలుషిత పదార్థాలు లేవని రీఫ్యూలింగ్ అథారిటీస్ తేల్చింది. సమీపంలో ఏదైనా పక్షి ఎగిరిన దాఖలా కూడా లేదని, పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు కనిపించలేదని వివరించింది. విమానం రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సురక్షితమైన టేకాఫ్కి అనువుగానే ఉన్నాయి. ఫ్లైట్లో మోతాదుకు మించి బరువులు కూడా ఏమీ లేవు. పైలట్లు ఇద్దరూ కూడా మంచి అనుభవజ్ఞులు. ప్రయాణ సమయానికి ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఏఏఐబీ చెప్తోంది. ప్రమాదం జరిగిన విమానంలోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లో సమస్య వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఇకటు కుట్ర కోణానికి సంబంధించిన ఆధారం కూడా ఏదీ లభించలేదని కూడా తేల్చేసింది ఏఏఐబీ. ఇక విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావద్దని కేంద్రం అంటోంది. అయితే అసలు ప్రమాదం జరిగిన రోజు బోయింగ్ డ్రీమ్ లైనర్ 787కు ఏమైంది అన్నది మాత్రం ఇంకా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రాథమిక రిపోర్టులో ఏం జరిగిందన్నది ఉంది, కానీ ఎలా జరిగిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. స్విచ్లు ఆఫ్లో ఉండటంతో ఇంధనం అందకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో తేలింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై క్లారిటీ వచ్చింది, కానీ ఎందుకు జరిగిందన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. దీంతో ప్రాథమిక నివేదిక తర్వాత కొత్త అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. అసలు ఇంధనం స్విచ్లు ఎందుకు ఆఫ్ అయినట్లు? పొరపాటుగా ఆఫ్ చేసే అవకాశం ఉంటుందా? ప్రమాద ఘటనపై ఇంకా తేలాల్సిన విషయాలు ఏంటి? ఫ్లైట్ క్రాష్ పై ప్రాథమిక రిపోర్టుతోనూ రాని క్లారిటీ. రిపోర్టులో విషయాలతో మరిన్ని అనుమానాలు. మానవ తప్పిదం కాదు సరే, మరి తప్పు ఎక్కడ? ఇంధనం స్విచ్లు ఆఫ్ అయి ఎందుకున్నాయి? ప్రాథమిక నివేదికతో మొదలైన చర్చ ఏంటి? ఎయిర్ ఇండియా ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోగా అందులో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటన్ దేశస్థులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్, 12 మంది క్రూ సభ్యులు ఉన్నారు. అయితే జనం మాట్లాడుకున్నది, అనుమానించిందే ఏఏఐబీ ప్రాథమిక రిపోర్టులో ఉంది తప్ప అసలు ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపై క్లారిటీ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పక్షి ఢీకొనడం ద్వారా ప్రమాదం జరగలేదని, ఎలాంటి ఉగ్ర చర్య లేదని నివేదికలో ఉంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు అనే చర్చ జరుగుతోంది. 2 ఇంజన్లు అకస్మాత్తుగా ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నిర్ధారించింది. అయితే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఎందుకు ఆగిపోయాయనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
ఇక పైలట్లు ఇద్దరికీ విమానం నడపడంలో మంచి అనుభవం ఉంది. శారీరకంగా మానసికంగా కూడా ఫిట్ గానే ఉన్నారు. మానవ తప్పిదం కాదని నివేదిక తేల్చింది. అయితే అసలు తప్పు ఎక్కడ జరిగిందో చెప్పలేదు. ఏఏఐబి నివేదిక తర్వాత ఇప్పుడు ఇంధన స్విచ్ల చుట్టే చర్చ జరుగుతోంది. లీవర్ లాక్ విధానంలోని ఇంధన స్విచ్లు ప్రమాదవశాత్తు కూడా వాటంతట అవే యాక్టివేట్ కాకుండా రూపొందిస్తారు. వాటిని ఆపరేట్ చేయడానికి ముందు పైకి లాగాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితమైన ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ స్విచ్లు ప్రమాదవశాత్తు కుదుపులకు గురైనా వాటంతట అవే మారిపోకుండా ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. పైగా ఒక చేత్తో ఒకేసారి ఈ 2 స్విచ్లను లాగడం దాదాపు అసాధ్యం. దీంతో ప్రమాదవశాత్తు ఇదంతా జరిగి ఉండడానికి అవకాశాలు లేవనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు తప్పుడు బటన్లు నొక్కవచ్చు, లేదంటే తప్పుడు ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అయితే అక్కడ ఎలాంటి పరిస్థితులు కనిపించడం లేదని, స్పష్టమైన కారణం లేకుండా ఇలాంటి లోపం తలెత్తే అవకాశం లేదన్నది మరికొందరి వాదన. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్లో చాలా సమాచారం ఉండొచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 2 స్విచ్లు ఆఫ్ చేసి మళ్లీ సెకండ్ల గ్యాప్లోనే ఆన్ చేశారు. వాయిస్ రికార్డర్తో మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది. అసలు ఇంజన్లు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు? విమానం నడుపుతున్న పైలటా, లేదంటే పర్యవేక్షిస్తున్న పైలటా అన్నది కూడా తేలాలనేది మరికొందరి వాదన. దీంతో పైలట్ మైకులు, రేడియో కాల్స్, కాక్పిట్లోని శబ్దాలు అన్నింటినీ రికార్డ్ చేసే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఈ మిస్టరీలో కీలకంగా మారనుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఇంధన స్విచ్ల్లో చాలా అరుదుగా లోపాలు జరుగుతాయని, ఎయిర్ ఇండియా విమానంలో అసలు ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై లోతుగా విచారణ జరపాలన్నది మరికొందరి ఎక్స్పర్ట్స్ మాట. అయితే విమానం ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లో సమస్య కారణంగా స్విచ్లు ట్రిప్ అయ్యాయా అనే కోణంలోనూ ఏఏఐబి అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక రిపోర్టులో క్లారిటీ లేదు అంటూ వినిపిస్తున్న అనుమానాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే అని, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పుడు తుది నిర్ణయానికి రాలేమని, ఫైనల్ రిపోర్టు వచ్చే వరకు ఆగాలని సూచిస్తోంది. ఇకటు బోయింగ్ సంస్థ కూడా విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్తోంది. ఇదంతా ఎలా ఉన్నా అహ్మదాబాద్ ప్రమాదంపై ఓ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేశంలో జరిగిన ఎన్నో విమాన ప్రమాదాల్లాంటిది కాదిది. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దుర్ఘటన. ఇలాంటి ప్రమాదంపై మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలేం జరిగిందన్నది జనాలకు తెలియాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాద ఘటన తర్వాత విమానాలు అంటేనే జనం భయపడుతున్నారు. దీంతో దేశంలో విమాన ప్రయాణాల ఆక్యుపెన్సీ తగ్గినట్లు కూడా లెక్కలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో దర్యాప్తు మరింత నిశితంగా, పారదర్శకంగా జరిపించేందుకు కేంద్రం కూడా సిద్ధంగా ఉంది.